ఇక ఈ నెల 3న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ లో భేటీ కానున్నది మంత్రివర్గం. 4వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం 3వ తేదీకి మార్పు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక రోజు ముందుగానే ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. ఈ నెల 3న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. ఇక ఈ రోజు సాయంత్రం 4 గంటలలోపు ప్రతిపాదనలు అయితే పంపాలంటూ అన్ని శాఖల కార్యదర్శులకైతే సర్క్యులర్ అయితే జారీ చేశారు. ఇక ఈ నెల 3న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ లో భేటీ కానున్నట్లుగా మంత్రివర్గం తెలిపింది. 4వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం 3వ తేదీకి మార్చినట్టుగా తెలుస్తోంది. ఒకరోజు ముందుగానే ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శాంబశివరావు మరింత సమాచారం అయితే అందిస్తారు. శాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఈ 4వ తారీఖు జరగాల్సినటువంటి ఏపీ కేబినెట్ ఈ నెల 3వ తారీఖు జరగబోతా ఉంది. దానికి సంబంధించి సీఎం చంద్రబాబుతో పాటు మిగిలిన మంత్రులు కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. అయితే ప్రధానంగా కూడా ప్రధాన అంశాలు దీంట్లో కేబినెట్ లో అయితే చర్చకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే 11 రోజుల పాటు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొన్ని పోలవరం ప్రాజెక్టు కావచ్చు, డెవలప్మెంట్ అంశాలు కావచ్చు, దాంట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాలు తీసుకున్న అన్నింటినీ కూడా రేపు బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా త్వరగతిన పూర్తి చేయడానికి మాత్రం ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ లో మాత్రం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది 2027కు పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి నిధులు కానీ అన్ని ఉన్నాయి. దానికి సంబంధించి నిధులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై కూడా ప్రధానంగా చర్చించారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఎందుకంటే మొన్న ఢిల్లీలో 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటించారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కీలకంగా ఈ యొక్క కేబినెట్ లో అయితే చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడే దానికి రైల్వే ప్రధాన జోన్ కావచ్చు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, ముఖ్యంగా రహదారులు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి చేయడానికి కూడా కేంద్రంలో పూర్తి నిర్ణయం తీసుకొని రేపు జనవరి నుంచి ఆ పనులు ప్రారంభించడానికి మాత్రం సిద్ధం అవుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని పథకాలు, ఎందుకంటే ఫ్రీ బస్ పథకం కావచ్చు, అదేవిధంగా కొన్ని పథకాలను కూడా అమల్లోకి తీసుకురావడానికి కేబినెట్ లో కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శాంబశివరావు.